మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందిన దేవుడవు. మరి పాట ద్వారా మాకు అభయమును వాగ్దానమును ఇచ్చిన దేవుడవు తండ్రి. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ కృప ఎడబాయనిది. అయ్యా, ఈరోజు మేము సజీవ లెక్కలు ఉండి సజీవుడైన నిన్ను ఆరాధించడానికి మించిన గొప్ప ధనతుడి మీ స్తోత్రాలు. ఇప్పుడు నాయన, నీ నోటి మాట బయలుదేరి ఉన్నది నాయన, అది వ్యర్థము కాకుండా ప్రతి వ్యక్తి జీవితంలో ఫలించి అభివృద్ధి చెంది ప్రతి వారు ప్రభ బ్రతికి నేను గణపరిచే కృపలో నాయన వారిని దాచి నడిపిస్తాను నమ్ముచు యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు తండ్రుల దినం. తండ్రులు లేచినప్పండి. నేను నాయన అనేవాళ్ళు లేచినప్పండి. నిలబడు కార్తీక్, నువ్వు నాయన అవుతున్నావు కదా, ఏమో డౌటా? బయట ఉన్నారు ఎవరు నా తండ్రులు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ యేసయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రతి తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. వారికి నిజమైన పరలోకపు తండ్రి యొక్క మనస్సును కలుగ చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు అట్లా నిలబడండి, కూర్చున్న వాళ్ళు చెప్పండి వాళ్ళందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అని. సరే పిల్లలు చెప్పండి. ఇప్పుడు మీ అప్పకు ఒక చిన్న చాక్లెట్ని ఇస్తారా? సన్న చాక్లెట్ ఇంత జెసిగాడు ఇచ్చిన నాకు పొద్దున అదస ఇచ్చింది. పెద్ద చాక్లెట్ ఇచ్చిన నాకు ఇద్దరు. మరి వాళ్ళ అప్పకి ఇచ్చినా నాకు తెలియదు, కానీ నాకే తీసినారు వాళ్ళు. కనీసం మీ నాయనకు ఒక చిన్న చాక్లెట్ ఇవ్వండి. మీ పుట్టినరోజుకి వాళ్ళు ఎన్ని బహుమానాలు ఇస్తారు మీకు, స్కూలుకి ప్రతిదానికి ఇచ్చినారు చాక్లెట్ మీ అప్పకి. పోనీ మీ అప్పకి హ్యాపీ యానివర్సరీ, సరే హ్యాపీ ఫాదర్స్ చెప్పినావా? కనీసం అవును ఈరోజు అవకాశం వచ్చింది మా నాయనకి చెప్దాము. ఇదేం తెలుసా? ప్రేమ. ఇప్పుడు అదే పాట పాడింది. ఏం పాడారు పాట మీరు? ఆనందము. ఇప్పుడు యేసుప్రభే అది కదా. మరి మీ నాయన కాడా? మీ నాయన లోపల చినిపోయిన బని వేసుకొని ఉంటాడు తెలుసా మీకు? నాకు తెలియదు మరి మీ నాయనలు ఎంతమందో. నేను మా నాయన చూసాను చాలాసార్లు దగ్గరుండి. నేను ఇప్పుడు మంచి బెల్ట్ కట్టుకుంటున్నాను, మా నాయన పురుకొని కట్టుకుంటుండే. నేను మంచి బెల్ట్ వేసుకుంటే మా నాయన పురుకొని కట్టుకుంటుండే ఎప్పుడు చిన్నప్పుడే. నాయన బెల్ట్ వేసుకొని ఆయన అంటే, నాకెందుకు లేరా మీరు వేసుకోండి రా అంటుండే. చినిగిపోయిన బనీలు వేసుకుంటారు మీ నాయన తెలుసా? మరి మీ నాయన మీ ఆనందం కాదా? మీ నాయన మీ సంతోషం కాదా? హలో, మీ నాయన మీ ఆనందం సంతోషం కాదా? బండి అడిగితే బండి ఇప్పియల్లా, బట్టలు అడిగితే బట్టలు ఇప్పియల్లా, అడిగినవన్నీ ఇప్పియాలా మీ నాయన. మరి మీ నాయన అడగక ముందే ఒక చాక్లెట్ ఇస్తారా? కొన్నిసార్లు మీరు అడగక ముందే మీ నాయన అన్నీ తెస్తాడు. మీరు అడగక ముందే మీ నాయన అన్నీ తెచ్చి పెడతాడు తెలుసా? మరి అలాంటి నాయనకు కనీసం ఈరోజు ఒక చాక్లెట్. పోనీ ఎంతమందికి మీ నాయన పుట్టినరోజు తెలుసు? మీరు కూర్చోండి. జ్ఞాపకం పెట్టుకోవాలి. మీ పుట్టినరోజు ఒకవేళ మీ నాయన జ్ఞాపకం పెట్టుకోకుండా పోతే, నువ్వేం నాయనప్ప నువ్వు, నీకు జ్ఞాపకమే లేదు నా పుట్టినరోజు, కనీసం ఇప్పుడు చాక్లెట్ లేదు మీ నాయనతో కొడతారు మీరు. మీకు చాక్లెట్ ఇచ్చేకి మీ నాయన చినిగిపోయిన బనీలు వేసుకుంటాడు. కొంతమంది నాయనలు ఉంటారు చినిగిపోయినవి కాదు, దర్జాగా తిరుగుతుంటారు. పిల్లల్ని పట్టించుకోరు, పెళ్ళని పట్టించుకోరు. వాడు ఎవడంటే దుర్మార్గుడు. నిజమైన తండ్రి తన పిల్లల మేలు కోరువాడు బైబుల్ అంటది. నిజమైన తండ్రి తన పిల్లల్ని సరైన దారిలో పెడతా. బైబుల్ ఉందన్నమాట. బెత్తం వాడని తండ్రి నా కొడుకుని కొట్టలేదమ్మా, నా బిడ్డలు తిట్టలేదమ్మా మా మగుడు. ఆడంత చెడ్డోడు ఎవడు నన్ను అడిగితే. మా నాయనని నేను ఎప్పుడు తలుచుకుంటాను. ఇంకొక జన్మ లేదండి, రాదు క్రైస్తవులకి. ఒకవేళ వస్తే నేను మా నాయన కొడుకే అవ్వాలా. ఎందుకంటే బలె కొడుతుండే, బలె పెడుతుండే. కొంతమంది కొట్టరు పెట్టరు, ఇడిచిస్తారు ఊరికి. ఎట్లా ఏ తండ్రి అయితే తన పిల్లల్ని ప్రేమిస్తాడో వాళ్ళకి ఖచ్చితంగా కొడతారు.
కొట్టరు ఇప్పుడు. ఏమోలయ్యా తెలియకుండా చేసినారు, ఏమోలయ్యా తెలియకుండా చేస్తే ఇంకా పెద్ద చేదరపని తెలియకుండా. దయచేసి అర్థం చేసుకోండి. మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు, అలాగే పిల్లలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితాల కొరకు వారు పడే కష్టాలు. తల్లి కూడా ఎన్నో ఉపవాసాలు ఉంటుంది, తినదు కొన్నిసార్లు. కొన్ని చర్చిలో ఫాస్టింగ్ ప్రే చేస్తాం కదా, అయితే తల్లులు తెలిసి తెలియకుండా ఫాస్టింగ్లే ఉంటారు. మొగుడు తింటాడని, పిల్లలు తింటారని, వాళ్ళు తింటారు, అత్తమామలు తింటారని. ఏమ్మా తిన్నామంటే తిన్నానులే అంటే రాత్రి 12 గంటలు లేచి డేక్షలు అవుతారు. కొన్నిసార్లు ఖాళీ డేక్షలు ఉంటాయి, నీళ్ళు తాగి పండుకుంటారు ఆడవాళ్ళు. ప్రేమించండి మీ అమ్మానాన్ని. కనపడే తల్లిదండ్రుల్ని ప్రేమించకపోతే కనబడని దేవుని మీరు ప్రేమించడానికి చెప్పడం అబద్ధం. నేను ఎప్పుడు చెప్పే మాట ఇదే, కనిపించే తల్లిదండ్రుల్ని ప్రేమించండి. ఇందులో ఏమిటో తెలుసా, నమ్మమ్మే దేవుడు, తాయే దేవుడు, తందయ్యే దేవుడు, మనయే మొదలు పాఠశాలే, మనయే మొదలు గుడి, మనయే మొదలు చర్చు. అర్థం చేసుకోండి పిల్లలారా. దేవుడు మంచి తల్లిదండ్రులు మీకు ఎందుకు ఇచ్చారంటే మీరు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి.